అందరికీ షలోమ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. మార్చ్ 16వ తారీఖు ఎడార్లో సెలయర్ల నుండి మన మేలు కొరకే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనము. రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది. గ్వెన్ చాలా మొండి పిల్ల. ఎప్పుడు వాటిని తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడవలసిన దుర్గతి పట్టింది. ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడూ వణుకుతూ ఉండేది. ఒక రోజున పర్వత ప్రాంతములో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అతన్ని అందరూ స్కే పైలట్ అంటారు. అతను ఆమెకు కొండ లోయల గూర్చి ఒక కథ చెప్పాడు. మొదట్లో అసలు లోయలే లేవు, అంతా సమముగా మైదానం లాగా ఉండేది. ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారికి వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది. పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు. అయ్యా, నాలో విత్తనాలు లేవండి అని జవాబిచ్చింది మైదానం. ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లాయి. త్వరలోనే మైదానమంతా బంతులు, చామంతులు, మల్లెలు, కనకంబరాలు, సంపెంగులు పూశాయి. యజమాని సంతోషించాడు, కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు. నాకు ఇష్టమైన గులాబీలు, వీరజాజులు, లిల్లీలు కనబడడం లేవే? మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు. అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి చల్లిరాయి. కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు. నాకిష్టమైన పూలు కనిపించలేవేం అని మైదానాన్ని అడిగారు. మైదానం విచారంతో పలికింది, అయ్యా, ఆ పూలు బ్రతకడం లేదు. గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది. యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క దెబ్బతో మెరుపు తీగె నేలను తాకి మైదానానికి మధ్య పెద్ద లోయను తయారు చేసింది. మైదానమంతా బాధతో అల్లాడిపోయింది. చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉంది. అయితే ఆ గాడిలోకి నది జలాలు పారినాయి. ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది. మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకువచ్చి ఆ లోయలో వేసినాయి. కొంతకాలానికే ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతలలాడే నాచు పేరుకుంది. నేలంతా పూల మొక్కలు మొలిచినాయి. అందాలు విరజుమ్మాయి. సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలెత్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు. ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనది అయిపోయింది. స్కే పైలట్ ఆ చిన్న పిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు. ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్విక, ఆశ, నిగ్రహము. వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి. లోయల్లో పూసేవేమిటి? గ్వెన్ మెల్లగా అడిగింది. పైలట్ చెప్పాడు, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము. మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరాలకి వ్యాపింపచేస్తాయి. చాలా సేపు గ్వెన్ అలా ఉండిపోయింది. ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి. అయితే నా లోయలో పూసేవేమీ లేవు, అన్ని కఠినమైన శిలలే. అమ్మ గ్వెన్, త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి. నీ యజమాని వాటిని గమనిస్తున్నాడు. మనం కూడా వాటిని చూడగలము. మీ జీవితాల్లో లోయలేమైనా తటాసిస్తే గుర్తుంచుకోండి.